రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నందిపాడు సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రాళ్ల కుప్పను ఢీకొట్టడంతో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ప్రయాణికులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో బస్సు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. మధ్యలో కొద్దిగా మెలకు వచ్చింది. బేసిక్గా మావ అవుతాడు. నాకు లెగలేదు, కొద్దిగా పడుకొని ఉన్నాడు. నేను లేచి కూర్చున్నాను. ఒక జస్ట్ 2 మినిట్స్ అవుతుంది. జస్ట్ 2 మినిట్స్ 2 సెకండ్స్లోనే కొద్దిగా జరిగిపోయింది. ఎగిరెగిరి పడినట్టు కనిపించింది. ఒకసారి గుద్దుకుంది, దమాన్ గుద్దుకుంది. దాని వల్ల కింద పడ్డారు. దేని గుద్దుకుంది? సమ్మాన గుద్దుకుంది. కింద ముందు గొంతులో గొంతుంది. గొంతుకి కొద్దిగా ఆ గొంతుకి ఇసుక తీసిన మట్టి ఉంటుంది కదా, అక్కడ ఆ మట్టికి వెళ్ళి గుద్దాడు. పక్కన పంట రాయి కూడా ఉంది, గుద్దాడు. అలా మేము బ్యాక్ సైడ్ లాస్ట్ బెత్తలు పడుకుంటా. డ్రైవర్ నిద్రపోయినట్టున్నాడు. నేను మళ్ళీ ఇంకా డ్రైవర్ కూడా లేడు. అక్కడ డ్రైవర్ ఎవరు చూసినా కానీ డ్రైవర్ లేడు. ఎంతమంది ప్యాసింజర్లు? ఫుల్గా ఉన్నారు. అయితే బస్సు ప్రమాదంలో చాలా మంది గాయపడ్డట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, ప్రస్తుతం ఆ గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది గాయపడ్డారు? మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? కార్తీక్, మొత్తం 10 మంది గాయపడ్డట్టు మనకు ప్రాథమిక సమాచారం అందినప్పుడు కూడా మొత్తం 12 మంది గాయపడ్డట్టు కూడా తెలుస్తుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో ఒంగోలు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్ నందిపాడు వద్దకు చేరుకోగానే రోడ్డు పక్కన ఉన్నటువంటి గుంతలోకి దూసుకెళ్లడంతో అందులో పడుకొని ఉన్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా సీట్ల నుంచి ఎగిరి కింద పడ్డారు. ఆందోళనకు గురైనటువంటి ప్రయాణికులు వెంటనే ఆ కిటికీ అద్దాలను తొలగించుకొని కిందికి దించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దూకే క్రమంలో 2 చిన్నపిల్లల్ని కూడా క్షేమంగా కిందికి దించాలన్న తండ్రి ప్రయత్నం ఒకసారి బస్సు నుంచి కిందికి పడేయడంతో వాళ్ళకి గాయాలైనటువంటి పరిస్థితి. మరోవైపు మరొక 10 మందికి, అంటే మహిళలతో పాటు మరొక 10 మంది ప్రయాణికులు కూడా గాయపడేటువంటి నేపథ్యంలో ఊటిన 108 లో మిర్యాలు కూడా ఏరియా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. అయితే ప్రమాదానికి కారణం ప్రధానంగా డ్రైవర్ నిద్రమత్తే కారణం అని చెప్పేసి కూడా అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి సమీపంలోనే ఒక 10 మీటర్ల దూరంలోనే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ ని ఢీకుంటే అగ్ని ప్రమాదం జరిగి ప్రాణ నష్టం కూడా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే అక్కడ చూసుకోవచ్చు 12 మంది క్షతగాత్రులకు అయితే మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో అయితే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా వేమూరు ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సులు ఇటు వేములపల్లి మండలం శెట్టిపాలెం దగ్గర కావచ్చు, అటు మరోవైపు కొంపల్లి మిర్యాలగూడ మండలం కొంపల్లి దామర్చంద్ర వద్ద కూడా పదే ప్రమాదాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే బస్సులు ఫిట్నెస్ లేకపోవడం ఒక కారణం అయితే అందులో ఏదైతే బస్సులు నడుపుతున్నటువంటి డ్రైవర్లు కూడా నిద్రమత్తు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. దీని మీద ఖచ్చితంగా అటు రవాణా శాఖ అధికారులతో పాటు ఇటు ట్రావెల్ సంబంధించినటువంటి యాజమాన్యం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రయాణికులు ప్రస్తుతం అయితే గాయాలతో బయటపడేప్పటికీ ప్రాణ నష్టం లేనప్పటికీ పదే ప్రమాదాలకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అధికారులు అయితే దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికులు తీసుకొని వెళ్తుంటాయి. వీళ్ళు నిద్రమత్తులో కావచ్చు, అతివేగంగా నడపడం కావచ్చు, ప్రమాదాలకి తరచుగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనూ ప్రయాణికులు అయితే గాయాలతో పాటు ప్రాణాల మీదకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.